ఏషియన్ సారీ స్టోర్కి అయితే వచ్చానండి. ఇక్కడైతే నాకైతే ఏం ఇండియన్కి సంబంధించిన గ్రాసరీస్ కానీ ఐటమ్స్ కానీ కనిపించలేదు. అన్నీ చైనీస్ థాయివే ఉన్నాయి. నాకైతే పెద్దగా ఉపయోగపడలేదు ఇది. హామిల్టన్ క్రికెట్ స్టేడియంకి దగ్గరకు వచ్చామండి మనం ఇప్పుడు. ఇదిగోండి, మీకు రెడ్ లైట్ కనిపిస్తుంది కదా, ఇదే సెడాన్ పార్క్. చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లడ్ లైట్. దాటేద్దాం రోడ్ను. చూస్తున్నారు ఇక్కడ సెడాన్ పార్క్, హామిల్టన్. బ్లాక్ క్యాప్స్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ 14 to 18 డిసెంబర్ అని ఉంది కదా. కావాలంటే బుకింగ్ చేసుకోవచ్చు డిసెంబర్కి. దీని ఎంట్రన్స్ ఎక్కడ ఉందో ఐడియా లేదు, చూడాలి ముందుకు వెళ్ళి. బస్ స్టాప్ చూడండి, ఇలా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూద్దామండి గ్రౌండ్ ఎలా కనపడుతుందో. చూసారు కదా, ఇదే మన హామిల్టన్ క్రికెట్ స్టేడియం. క్లోజ్ ఉన్నట్టుంది, మనకు అలౌ చేస్తారో లేదో తెలియదు. బట్ చూసారు కదా ఎంత చిన్నగా ఉందో. కూర్చోడానికి కూడా జస్ట్ గ్రాస్ ఉంటుంది అంతే. అక్కడక్కడ స్టాండ్స్ ఉంటాయి. చాలా బాగుంది, చాలా కామ్గా ఉంది. చాలా చిన్న స్టేడియం ఇది. అందుకే కావచ్చు మేబీ న్యూజిలాండ్లో ఎక్కువ బ్యాటింగ్ రికార్డ్స్ ఉండొచ్చు. చాలా చిన్నది, చాలా అంటే చాలా చిన్నది. చూసారు కదా, ఓన్లీ గడ్డి మాత్రమే ఉంది. అక్కడక్కడ స్టాండ్స్ కనిపిస్తున్నాయి. నేను చాలామంది లోకల్స్ని అడిగాను ఇక్కడ, క్రికెట్ ఇంట్రెస్టా మీకు అంటే చాలామందికి అసలు క్రికెట్ అంటేనే ఎంతో తెలియదు. కొంతమందికి తెలుసు, ఒక 20% మందికి. చాలా వరకు క్రికెట్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇక్కడ. అందుకే కావచ్చు పెద్ద పెద్ద గ్రౌండ్స్ అన్నట్టు ఏం లేవు ఇక్కడ. నా అపార్ట్మెంట్ నుంచి కనిపిస్తుందండి ఇది.
బయట కూడా చాలా బాగుంది. చూద్దాం దీని ఎంట్రన్స్ ఎక్కడ ఉందో. సెడాన్ పార్క్ అంటారు దీన్ని, సెడాన్ పార్క్ అంటారు దీన్ని. బాగా సిటీ మధ్యలో ఉంది. ఇదేనండి ఎంట్రన్స్. ఒక ఇండోర్ ట్రైనింగ్ సెంటర్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ అప్కమింగ్ ఈవెంట్స్ అని రాశారు, మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ. అప్కమింగ్ ఈవెంట్స్ బ్లాక్ క్యాప్స్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ 14 to 18 December ఇక్కడ రాశారు. చాలా కామ్గా ఉంది. బయట వాళ్ళకి కనిపించకుండా ఇలా ఫెన్సింగ్ వేశారు. పైకి చూస్తే మనకి క్రికెట్ స్టేడియం కనిపిస్తుంది. ఇలా వెళ్తే సోమర్సెట్ స్ట్రీట్ అంటారు దీన్ని. ఇంతేనండి ఈ రోజుకి. క్రికెట్ స్టేడియం చూద్దాం అనుకున్నాను, చూశాను. థ్యాంక్ యూ, బాయ్.